నమస్తే అండి. ఫ్రంట్ వెళ్తున్న స్వామి అయ్యప్పని గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇక్కడ మీకు దారి చూపిస్తాను. అదే బండితో వెళ్తారైనా. ఇప్పుడు మనం చూస్తున్న ఈ యొక్క ప్రాపర్టీ నెంబర్ వచ్చి 371 అండి. 250 చదరపు గజాల సైటు చూస్తున్నామండి. హైవేకి చేర్చి దగ్గరలో. ఈ యొక్క ప్రాపర్టీ నెంబర్ 371 వచ్చి ఈస్ట్ ఫేసింగ్ సైట్ అండి. ఈ యొక్క సైట్కి 2 మార్గాలు ఉన్నాయండి. ఒకటి కొంతమూరు కళ్యాణ్ నగర్, ఇప్పుడు మనం వెళ్తున్న రూట్ అండి. వల్లభ గణపతి విఘ్నేశ్వర స్వామి టెంపుల్ మీదుగా వెళ్తామండి. పక్కనే వస్తుంది వెనకాల. రెండవ దారి వచ్చి కొంతమూరు గామాన్ బ్రిడ్జి, 4th బ్రిడ్జి మీద నుంచి దివాంచేరు వెళ్ళే రోడ్లో కేశవ స్వామి గారి హాస్పిటల్ ఎదురుగుంటా వస్తుందండి. మెయిన్ రోడ్డుకి 3వ బిట్ వస్తుందండి. ఇప్పుడు మనం కళ్యాణ్ నగర్లోంచి ఎంటర్ అయ్యామండి. వచ్చేటప్పుడు మీకు హైవే చూపిస్తాను. హైవేకి ఇది 3వ స్థలం అండి. 3వ బిట్ వస్తుంది. ఈ యొక్క సైటు 250 చదరపు గజాలండి. ఫ్లాట్ నెంబర్ 65 వస్తుందండి. ఈస్ట్ 30 ఫీట్స్ రోడ్ అండి. అలాగే ఈస్ట్ వచ్చి వెడల్పు 45 అడుగులండి. తూర్పు 45 అడుగులు. సౌత్ వచ్చి 50 అడుగులండి. దక్షిణం 50 అడుగులు. పడమర వచ్చి 45 అడుగులండి. వెస్ట్ 45 అడుగులు. నార్త్ వచ్చి 50 అడుగులండి. ఉత్తరం 50 అడుగులు. మొత్తం 250 చదరపు గజాలండి. దీని ధర 25,000 చెప్తున్నారు. ఈ యొక్క రేటు 25,000 చెప్తున్నారండి. సైటు గజం కాస్టు. కావలసిన వారు మా యొక్క ఫోన్ నెంబర్లో డిస్ప్లే అవుతుంది, డిస్క్రిప్షన్లో ఇచ్చాం, సంప్రదించండి. అలాగే మీరు మా యొక్క ప్రాపర్టీలో ఏమన్నా ఉన్నా, అటు ఇటుగా ఉన్నా, మీకు ఏమన్నా ఇది ఉన్నా కామెంట్ చేయండి, లేకపోతే కాల్ చేయండి, ఇబ్బంది లేదు. ఇప్పుడు మనం వల్లభ గణపతి స్వామి టెంపుల్ ఇదేనండి. ఇక్కడ నుంచి పక్క వెళ్ళిన వెంటనే ఋషిపీఠం ఉంటుందండి. ఋషిపీఠం దగ్గర ఎదురుగుంటా వస్తుందండి ఈ సైటు. ఋషిపీఠం దగ్గర వస్తుందండి. ఇప్పుడు ఇలాగ వెళ్ళిన తర్వాత బిల్డింగ్ దాటిన తర్వాత ఎదరేనండి. 250 చదరపు గజాలు. మెయిన్ రోడ్డుకి 3వ స్థలంగా కనిపిస్తున్నది హైవే అండి. గుడి పక్క నుంచి రూటు. మనం ఇప్పుడు హైవే రూట్లో డైరెక్ట్గా హైవే కనిపిస్తుంది కదండి, అదే హైవే అండి. లారీలు అవి వెళుతున్నాయి కదా, ఇదేనండి. ఋషిపీఠం ఎదురుగుంటా వస్తుంది. దీనికి హైవే మించి రావచ్చు, ఇలా కళ్యాణ్ నగర్ మించి కూడా రావచ్చు అండి. అలాగే చూస్తున్నారు, తప్పకుండా లైక్ చేయండి. చూస్తూ ఉండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని గంట ఆల్ నొక్కి పెట్టే వీడియోస్ అన్నీ కూడా కొత్త ప్రాపర్టీ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి. అదిగోనండి, అదే హైవే అండి. ఇది రైట్ సైడ్కి వెళ్తే వైజాగ్, కలకత్తా, కాకినాడ వెళ్ళిపోద్దండి. లెఫ్ట్కి వెళ్తే విజయవాడ, మెడ్రాసు, హైదరాబాదు అలా వెళుతుందండి. ఇప్పుడు మనం సైట్ దగ్గరికి వస్తున్నామండి. ఈ బ్లూ కలర్ ఫెన్సింగ్ దాటిన తర్వాత ఉన్న వైట్ ఇదే సైట్ అండి. లెఫ్ట్ సైడ్ ఉన్నది అది హైవే అండి. ఫ్రంట్ లారీలు వెళుతున్న అదే హైవే అండి. మెయిన్ రోడ్డుకి ఇది 3వ స్థలం వస్తుంది హైవేకి. ఇది కూడా సైట్ అండి. ఇది ఆ ఫ్రంట్ది ఒకటి, మొత్తం 3వ సైట్ వస్తుందండి. ఇదిగోండి, అదేమో కేశవ హాస్పిటల్ అండి. అదిగో ఋషిపీఠం అండి. ఇప్పుడు ఈ సైట్కి వెనకాల కనిపిస్తున్నది ఋషిపీఠం అండి. అది బ్యాక్ సైడు. ఆ రైట్ సైడ్ హైవే మీద కార్నర్లో కనిపిస్తున్నది కేశవ స్వామి గారి హాస్పిటల్ అండి. ఇదే సైట్ అండి. మీకు ఈ సైటు డబల్ రోడ్డు, అదే 2 వైపుల కార్నర్ చూపిస్తానండి. ఇది సరౌండింగ్ చూపిస్తున్నాను మీకు. ఇదిగోండి, ఈ బ్లూ కలర్ పక్కన ఉన్న ఫెన్సింగ్ వేసి ఉన్న ఫెన్సింగ్ అండి, వైట్ కలరు. ఇది ఇదిగోండి, ఇక్కడికి వచ్చింది చూసారా ఈ కార్నరు. ఇలాగండి 45 అడుగులండి వెడల్పు. లోతు వచ్చి ఇప్పుడు మనం లోతు చూస్తామండి. పక్కనే 50 అడుగులండి. మీకు లోతు ఈ ఎండింగ్ అండి. మళ్ళీ వెనకాల వేరే బిట్ ఉంటుంది, ఇంకో బిట్టు, అది వెస్ట్ ఫేసింగ్ వస్తుంది అనమాట అండి. ఇప్పుడు ఇది ఈస్ట్ ఫేసింగ్, అది వెస్ట్ ఫేసింగ్ అనమాట అండి.
అది కనిపిస్తున్నది ఋషిపీఠం అండి. ఇది ఏరియా అది చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుందండి. ఇదిగోండి ఇక్కడ వరకు వస్తుందండి సైటు. ఈ సెంటర్ పోల్ వరకు వస్తుందండి. 45x50 కొలతలతో 250 ఈస్ట్ ఫేసింగ్ అండి, తూర్పు ఫేసింగ్ సైటు. కావాల్సిన వారు మా యొక్క ఫోన్ నెంబర్ డిస్ప్లే అవుతుంది, డిస్క్రిప్షన్లో ఇచ్చాం, సంప్రదించండి. అలాగే మీరు కామెంట్ చేయొచ్చండి. కామెంట్ బాక్స్లో రాయండి. అలాగే మీకు ఏమైనా కావాలన్నా డైరెక్ట్గా మీరు కాల్ చేసి మాట్లాడితే మాకు ఇంకా ఆనందం అండి, సంతోషం. కాల్ చేయడం వల్ల మీరు కాల్ చేసి మీ యొక్క ఫోన్ నెంబర్ మా దగ్గర ఉంటే మీకు ప్రాపర్టీస్ అన్నీ కూడా వాట్సాప్లో పెట్టడం జరుగుతుందండి. చూస్తున్న వారు తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరో నలుగురికి చేరుతుందండి. ఇళ్ళ స్థలములు, పొలములు, అపార్ట్మెంట్ ఫ్లాట్లు అవి కావాల్సిన వారికి చేరుతుందండి ఈ యొక్క వీడియో. అలాగే మా యొక్క ఛానల్ మీకు ఛానల్ వర్షన్ బాగుండి అంతా బాగుంటే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. మాట్లాడేటప్పుడు ఫ్లోలో ఏమన్నా కొంచెం అటు ఇటు అయినా కూడా మీరు మమ్మల్ని క్షమించాలి. అలాగే మీ యొక్క చుట్టాలు, బంధువులు, స్నేహితులు, చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఇళ్ళ స్థలములు, పొలములు, అపార్ట్మెంట్లు, విల్లాలు కావాల్సిన వారికి మా యొక్క ఛానల్ రికమెండ్ చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు మనం మళ్ళా బ్యాక్కి హైవే మీదకి వెళ్తున్నామండి. రోడ్డు సెకండ్ రూటు మీకు చూపిస్తున్నాను. ఇది సెకండ్ రూట్ అండి, హైవేకి దగ్గర అండి. కనిపించేదే హైవే అండి. మనం హైవేకి 3వ బిట్లో ఉన్నాం. ఈ రూటు రైట్కి వెళ్తే వైజాగ్, కలకటా, కాకినాడ వెళ్ళిపోతుందండి. మళ్ళా రైట్కి తిరిగితే రాజమండ్రి ఊళ్ళోకి వస్తుంది. లెఫ్ట్కి వెళ్తే రాజమండ్రి ఊరు, విజయవాడ, హైదరాబాద్, మెడ్రాస్, బెంగళూరు వెళ్ళిపోతుందండి హైవే. NH 216. ఇప్పుడు మనం ఇలా డైరెక్ట్గా వెళ్ళిపోయి బ్రిడ్జి కింద దిగితే మళ్ళీ మనం ఇందాక స్టార్ట్ అయిన ఏరియాకి వచ్చేస్తామండి. మరి ఒకసారి అండి, 65 అండి ఫ్లాట్ నెంబరు. ఈస్టు 30 ఫీట్స్ రోడ్ అండి, 45 అడుగుల వెడల్పండి. వెస్ట్ 45 అడుగులండి. సౌత్ 55 అడుగులండి. నార్త్ 55 అడుగులండి. మొత్తం 250 చదరపు గజాలండి ఈస్ట్ ఫేసింగు సైటు స్థలము. 45x50 కొలతలండి. దీని ధర 25,000 రూపాయలు చెప్తున్నారండి. మాట్లాడుకోవచ్చు, తగ్గిస్తారు. కావాల్సిన వారు మా యొక్క ఫోన్ నెంబర్ డిస్ప్లే అవుతుంది, డిస్క్రిప్షన్లో ఇచ్చాం, సంప్రదించండి. ఇప్పుడు బ్రిడ్జి దిగి మనం కొంతమూరులోకి ఎంటర్ అవుతున్నామండి. ఇది కొంతమూరు నుంచి ఇలా స్ట్రైట్గా వెళ్ళి ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత లెఫ్ట్కి వెళ్తే మళ్ళీ మనం కళ్యాణ్ నగర్ వైపు వెళ్ళిపోతాం. మీకు రూట్ క్లియరెన్స్ అంతా చూపిస్తున్నానండి. సైటుకి ఉన్న అవకాశాలు చూపిస్తున్నాను మీకు. ఎన్ని రకాలుగా వెళ్ళొచ్చు ఏంటి అన్నది క్లారిటీ కోసం పూర్తిగా మీకు చూపిస్తున్నానండి. అలాగే మీరు తప్పకుండా చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి, కొద్దిగా లైక్ చేయండి. అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు మేము పెట్టి ప్రాపర్టీస్ నోటిఫికేషన్స్ వస్తాయండి, మీరు వెంటనే చూడగలుగుతారు. అందులో మీకు నచ్చింది కూడా ఉండొచ్చు గమ్ముని, అందుకోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మాకు హెల్ప్ చేయండి. ఇప్పుడు మనం కొంతమూరులోకి వచ్చామండి. కొంతమూరు ఇలా స్ట్రైట్కి వెళ్తే రాజమండ్రి, వెనక్కి అయితే విమానాశ్రయం రోడ్డు అండి. ఇప్పుడు మనం ఇందాక ఎంటర్ అయ్యాం కదండి, ఇక్కడ నుంచి ఎంటర్ అయ్యామండి. ఇక్కడ ఎంటర్ అయినప్పుడు అయ్యప్ప స్వామిని గుర్తుపెట్టుకోమన్నాను కదండి, ఆ స్వామి ఇప్పుడు ఎంటర్ అవుతాడు చూడండి మళ్ళాను.